చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం టమాటా చారు చేసుకుందాం. ఎప్పటిలాగా టమాటాలు ఉడకబెట్టి మనము టమాటా చారు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఈ పోపు దినుసులు ఉప్పు కారంతో చేసుకుంటాం కదా. ఈరోజు వచ్చేసి మనం ఈ 4 రకాల పప్పులు తీసుకుందాం. శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు. ఈ 4 రకాల పప్పులను వేయించుకొని పౌడర్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఈ టమాటాలను వేయించుకుందాం. అందులోనే కొద్దిగా చింతపండు వేసుకుందాం. ఈ టమాటాలు ఉడికేంత వరకు మనం ఇందాక 4 రకాల పప్పులు తీసుకుందామని చెప్పాం కదా ఫ్రెండ్స్. అవి వేయించుకొని పౌడర్ చేసుకుందాం. ఈ పప్పులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటిని వేయించుకుందాం. ఇలా పప్పులు వేయించుకొని పౌడర్ని ఇందులో వాడడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇవన్నీ వేగిపోయినాయి కదా పప్పులు. ఒక బౌల్లోకి తీసుకుందాం. కొత్తిమీరలు, జీలకర్ర, కొన్ని మెంతులు, మిరియాలు, ఇవి కూడా ఇలాగే వేయించుకుందాం. వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 2-3 వేసుకుందాం. చూడండి, ఈ టమాటో ఉడికిపోయింది, మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది, ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చింది, ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి ఫ్రెండ్స్. వీటన్నింటినీ మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇవి మొత్తం చల్లగా అయిపోయాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్లో అన్ని వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, మనం ఈ పప్పులు ఈ దినుసులు మిక్సీ చేసుకున్నాం. ఇలా కొంచెం గరుకుగా పట్టుకోవాలి, పూర్తిగా మెత్తగా పట్టుకోవద్దు. దీన్ని మనం ఎప్పుడు టమాటా చారు చేసుకున్నప్పుడైనా ఇది పౌడర్ వాడచ్చు. ఇది ఒక్కసారి చేసుకుంటే ఒక 3-4 టైమ్స్ మనకు యూజ్ అవుతుంది. స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ టమాటా మొత్తం కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకొని టమాటో రసం అంతా తీసుకుందాం ఒక బౌల్లోకి. వాటరు ఉడకబెట్టిన టమాటోలో వాటర్ వేసుకున్నాం కదా, మరొకసారి మరిగించుకుందాం. అది మరిగేటప్పుడే అందులో కొంచెం కారపొడి, సరిపడా మన రుచికి సరిపడా కారపొడి, ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, మనం పట్టుకున్న ఈ పప్పుల పొడి ఏదైతే ఉందో ఆ పౌడర్. చూడండి ఎలా యాడ్ చేస్తున్నారో, ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని మరొకసారి మరిగించాలి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇలా కరివేపాకు ఉంటుంది కదా, ఇవి ఆకులు కాకుండా కొంచెం ఇట్లా కొమ్మలాగా ఇట్లా వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఆడలతోనే కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే అది ఉడికి ఆ ఫ్లేవర్ అందులో కలిసిపోయి టేస్టీగా వస్తుంది. ఈ విధంగా వేసుకొని మరిగించుకోవాలి. చూడండి, ఇలా మరిగిపోయింది కదా ఈ టమాటా అండ్ ఇవన్నీ ఏవైతే పౌడర్స్ మిక్స్ చేసుకున్నాము. ఇలా మరిగింది కదా, ఇంకా మరిగించుకోవాలండి. ఎంత ఎక్కువ మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా కొద్దిసేపు మరిగించుకుందాం. ఈ రసం మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకొని వడపోసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా రసాన్ని పోపు వేసుకోవాలి.
అంతే, రుచికరమైన టమాటా రసం రెడీ. వేడి వేడిగా టమాటా చారు రెడీ.